వెల్కమ్ టు సెంట్రల్ బడ్జెట్ మారథాన్ డిబేట్ సెషన్. దిస్ ఈజ్ సతీష్. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్పై దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధరల తగ్గుదలపై మధ్యతరగతి ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈసారి బడ్జెట్పై అనేక అంచనాలు కొనసాగుతున్నాయి. ఈసారి బడ్జెట్లో ఏ రంగాలకు ప్రాధాన్యం ఉంటుంది? ఈసారి కొత్త పథకాలు ఉంటాయా? పాతవే కొనసాగిస్తారా? బడ్జెట్లో పేద మధ్యతరగతి వేతన జీవులకు రిలీఫ్ ఇస్తారా? కొత్త పన్ను విధానంలో సవరణ ఉంటుందా? బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏ వస్తువుల ధరలు పెరుగుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజు రోజుకి కొండెక్కుతున్న బంగారం ధర బడ్జెట్ తర్వాత పెరుగుతుందా లేక తగ్గుతుందన్న ఆసక్తి నెలకొంది. గత ఆర్థిక ఏడాది బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి నిర్మలా సీతారామన్ ఏం ప్రకటించబోతున్నారన్న ఆసక్తి కూడా మరోవైపు రాజకీయంగా కనిపిస్తోంది. ఈ అంశాలకు సంబంధించి మనం మారథాన్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు శేషు గారు, అలాగే మరి కాసేపట్లో జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. శేషు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. శేషు గారు, గుడ్ న్యూస్ ఏమైనా ఉండొచ్చా? నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతుంది? మొదట మీ అంచనా ఏంటి సార్? గుడ్ న్యూస్ పరంగా అంటే మామూలుగా మిడిల్ క్లాస్ అందరూ కూడా చూసేది ఏంటి అంటే వాళ్ళకి ట్యాక్స్ పరంగా తగ్గాలని కోరుకుంటారు. చాలా వాటికి ఈసారి ఉండవచ్చు అండి. ట్యాక్స్ పరంగా కొంచెం మనకి మిడిల్ క్లాస్ పరంగా ఈసారి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ బడ్జెట్ లో. రీజన్ పరంగా చెప్పాలి అంటే లాస్ట్ మనకి కొన్ని నెలలుగా గ్రోత్ అనేది తగ్గింది. జిడిపి అనేది తగ్గింది అనమాట. ఎప్పుడు కోవిడ్ తర్వాత ఒక్కసారి మన ఇండియా చాలా ఫాస్ట్ గా జిడిపి గ్రోత్ పెరిగింది. అదేవిధంగా గ్లోబల్ గా అన్ని కంట్రీస్ అన్ని దేశాలతో పోల్చుకుంటే మనమే చాలా ఫాస్ట్ గా రికవరీ అయ్యాము. అట్ ద సేమ్ టైం దాని తర్వాత ఏమైందంటే కంటిన్యూస్ 3 ఏళ్ళు స్ట్రాంగ్ గ్రోత్. లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గా మనకి జిడిపి గ్రోత్ తగ్గింది. ఈవెన్ ఎకనామిక్ సర్వే ప్రకారం చూసుకుంటే మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి 6.3, 6.8 వరకు అంటే 7 బిలో ఉంటుందని అంచనా వేశారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా గ్రోత్ అనేది తగ్గింది, అందరూ ఒప్పుకోవాల్సిందే. అసలు దీనికి ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఏంటంటే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుకూలంగా అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దీన్ని జీడిపి పెంచాలి అంటే ఏం చేయాలంటే గవర్నమెంట్ మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు స్పెండింగ్ అంటే బాగా ఎక్కువ స్పెండ్ చేసే విధంగా తీసుకురావాలి. అది తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే ఆబ్వియస్ గా మనకి ఇన్కమ్ ట్యాక్సెస్ పరంగా కూడా బాగా తగ్గిస్తే, మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ పరంగా బాగా తగ్గిస్తే వాళ్ళు మళ్ళీ మనీ సేవ్ చేసుకుంటే మళ్ళీ ఆ మనీ అంతా కూడా మళ్ళీ ఎకానమీలోకి పంప్ చేస్తారు అనమాట. కాబట్టి ఈ విధంగా ఎకానమీ సైకిల్ ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకొని ఈసారి బడ్జెట్ లో నేను అనుకోవడము మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ కి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయండి. రైట్ శేషు గారు, ఖచ్చితంగా 1 by 1 మనం మాట్లాడదాం. అంటే ట్యాక్స్ పరంగా కానీ తర్వాత అటు రియాలిటీ రంగం అలాగే కీలక రంగాలకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండొచ్చు అన్నది ఖచ్చితంగా మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రైట్ పుల్లారావు గారు, మరో గంటలో ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే నిన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక స్టేట్మెంట్ చేశారు, అది మీరు కూడా చూసుంటారు. ఐ ప్రే టు గాడెస్ లక్ష్మి టు షవర్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ విత్ బ్లెస్సింగ్స్ అని అన్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? పేదలకి, మధ్యతరగతికి, వేతన జీవులకి వీళ్ళందరికీ సంతృప్తిపరిచే బడ్జెట్ ఈరోజు ఏమైనా రాబోతుందా? మీ అంచనా ఏంటి నిన్న ప్రైమ్ మినిస్టర్ వ్యాఖ్యలు చూసిన తర్వాత? ప్రైమ్ మినిస్టర్ కాదు, రాష్ట్రపతి కూడా 8 సార్లు ఆ స్పీచ్ లో మిడిల్ క్లాస్ గురించి మాట్లాడింది, మీరు గమనించి ఉంటారు. 8 సార్లు ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నది ఏంటంటే గత 10 సంవత్సరాలు ఆయన మధ్యతరగతులను పూర్తిగా మర్చిపోయాను, నన్ను వాళ్ళు మర్చిపోయారు, పెద్ద తేడా వచ్చేసింది అని ఆయన ఒప్పుకున్నట్లు లెక్క. 10 సంవత్సరాలు. ఇందాక మన మిత్రులు మాట్లాడేది లాస్ట్ ఫ్యూ సెంటెన్సెస్ విన్నాను, చాలా బాగున్నది. ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి కట్ చేస్తే 5 లక్షలు 10 లక్షలు చేసి ఆ అకౌంట్ ఈ అకౌంట్ ఇలాగా అలాగా ఏదో చెప్తారు కదా బడ్జెట్ స్పీచ్ లో, ఎవరికి అర్థం అన్నట్టుగా. అదే ఉపయోగం లేదు. ఒక పక్కన మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో కొద్దిగా కన్సెషన్ ఇచ్చాం, ఇంకో చేత్తో ధరల పెరుగుదలను కంట్రోల్ చేయట్లేదు కదా.
ఇవి ఆగేది కాదు. ఇది చాలా పెద్ద పరీక్ష ప్రధానమంత్రి గారికి. ఆర్థిక వ్యవస్థ మీద మిడిల్ క్లాసెస్ 30%, 40%, 50% జనం మనకి ఈ ప్రభుత్వం ద్వారా ఏం రావట్లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ ఫ్రీ బీజ్ ఇచ్చినా పేదవాళ్ళకి వాళ్ళకి అంటున్నారు, కానీ మిడిల్ క్లాస్ లేదు కదా. మిడిల్ క్లాస్ అంటే ఎవరు? నెలకు 20,000 రూపాయలు సంపాదించేవాడు 1,00,000 రూపాయలు, 1,20,000 కూడా మిడిల్ క్లాసే అనుకుంటాడు పాపం. ఈ ధర పెరుగుదల సంవత్సరానికి 6% కాదు. ద్రవ్యోల్బణం అఫీషియల్ గా ఉన్నది 4-6%. ఇది 10-15% ఎందుకంటే ముఖ్యంగా మనం 10 వస్తువులు ఎక్కువ వాడే ఏముంటాయి? పెట్రోల్ వాడతాం, డీజిల్ వాడతాం, మందులు వాడతాం, అప్పుడప్పుడు తిండికి బయటికి వెళ్తాం, ఒక కొరియర్ పంపిస్తాం. ఇలాంటివన్నీ చూస్తే 20% పెరిగింది లాస్ట్ ఇయర్ నుంచి. అందువల్ల ఆయన చెప్పింది ఏంటంటే చేతులు ఎత్తేసాడు. ఆయన గవర్నమెంటే ఆయన చెప్పిందే చేయాలి, ఎటు చేయలేదు. ఇప్పుడు వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ 10 సంవత్సరాలు వేస్ట్ చేశారు. అంత డబ్బు ఖర్చు పెట్టకూడదు. సంవత్సరానికి 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెట్టారు? అక్కడ 6-7 ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దేశంలో. సిమెంట్, స్టీల్, ఇంజనీరింగ్ కంపెనీలు, ట్రక్ కంపెనీలు, వెహికల్ కంపెనీలు, మైనింగ్ కంపెనీస్, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ అంటే ఈ బుల్డోజర్లు, గొయ్యలు తోవే పొక్లెన్స్ ఇవి. వాళ్ళు బాగున్నారు. వాళ్ళు బాగుంటే న్యూస్ పేపర్స్ లో గ్రోత్ ఉన్నది, చాలా బాగున్నది అంటున్నారు. కానీ మిగతా ప్రపంచం ఏమైపోయింది? వ్యవసాయం ఏమైపోయింది? ఆదాయం పెరిగినాయా? నో. మిడిల్ క్లాస్ కి ధరలు పెరిగానే పెరిగిపోయి ఈవేళ లక్ష్మికి దండం పెట్టుకున్నారంటే ఆయన ఏదో పెద్ద కన్సెషన్స్ ఇచ్చేస్తారు. మీరు చూసారు 2 సంవత్సరాలు బట్టి జిఎస్టీలు తగ్గించమన్నారు, మందుల మీద తగ్గించమన్నారు, చచ్చిపోతే ఆ శవాల మీద అవే ఖర్చు తగ్గించమన్నారు హాస్పిటల్లో. తగ్గించలేదే. ఇవన్నీ ఎలా ఉంటాయి? ప్రజలకి చాలా ఇది నా వరి ఏమిటంటే వరి. ఈ బడ్జెట్ ఏదో కాస్మెటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ 3.5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాం, మీకు అంతవరకు కట్టక్కర్లేదు, జనానికి 20,000 ఇచ్చాం, అవన్నీ అంటారా? దాంతో వాళ్ళు తృప్తి వస్తుందా అంటే వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. చాలా ప్రమాద పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి, ఒక ప్రధానమంత్రికి, ఒక ప్రెసిడెంట్ కి, ఒక ముఖ్యమంత్రికి విరోధి అపోజిషన్ నాయకుడు కాదు. ఎప్పుడు విరోధి ఆర్థిక వ్యవస్థ. నువ్వు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చూసుకోకపోతే ఇంకెవరు అక్కర్లేదు, నేను ఎలా బయటికి పంపించేయాలి అని అంతే చూస్తారు. ఎవరు వచ్చినా పర్వాలేదంట. ఆ పరిస్థితి వచ్చేసిందా? అది మీరు ఇవాళ బడ్జెట్ లో నేను ఎదురు చూసేది ఏంటంటే పూర్తిగా రిపేర్ చేస్తారా, లేకపోతే ఏదో మొహానికి పౌడర్ వేసుకున్నట్టుగా చేస్తారా? అది చూడాలి. ఇది వాళ్ళ దగ్గర నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిన్నటి నుంచి న్యూస్ పేపర్స్ దాని మీద ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఎందుకంటే న్యూస్ పేపర్స్ అంతా ఈ పెద్దవాళ్ళ కంట్రోల్ ఉన్న ఫ్యాక్ట్ సే. ఇప్పుడు ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి అసంతృప్తి వస్తుందా బడ్జెట్? లేకపోతే ఇవాళ తప్పట్లు కొడితే కాదు. మీరు లాస్ట్ బడ్జెట్ చూడండి, చాలా బాగా చేసామన్నారు. ఏం అవ్వలేదు కదా. ఆ బడ్జెట్ ముందు ఏమన్నారు? ఇవన్నీ చేసామే నాకు వస్తాయి, అవ్వలేదు కదా. ఈ బడ్జెట్ మీరు వాచ్ చేయవలసింది 12:30 లోపల. పర్మనెంట్ గా ఏమన్నా కరెక్ట్ గా కోర్స్ కరెక్షన్ చేశారా? లేకపోతే ఏదో ప్రజలకు మీకు ఇంత ఇచ్చాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచాం కదా. ఆర్థిక వ్యవస్థలో చాలా ఇబ్బంది అయింది. ఒక బ్రెయిన్ ఆపరేషన్ లాంటిది. అది చేయగలరా? అది చేస్తారా? అది ప్రసక్తి. అది చాలా మీరు వాచ్ చేయవలసింది. ఇన్కమ్ ట్యాక్స్ లా పెంచారు, మధ్య ధర. మీరు ధర పెరుగుదల కంట్రోల్ చేయలేకపోతే ఏం చేస్తారు? ఏం సబ్సిడీ ఇస్తారు? ఆఫ్టర్ ఆల్ ఒక జెలసోల్ టాబ్లెట్స్ కొనాలంటే 60 రూపాయల 70 రూపాయల. ఇలా ఒక చిన్న ఫ్యామిలీ రోజుకి మిడిల్ క్లాస్ 1000 రూపాయలు సంపాదించుకున్న వ్యక్తికి మందులు కొట్టుకెళ్తే సింపుల్ ఒక కాఫ్ సిరప్, ఒక చిన్న ఫీవర్ టాబ్లెట్స్ కొంటే 300 ఎంత అవుతుంది? ఎలా సహిస్తారు? సో అది మనం చూద్దాం, ఎదురు చూద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దాం, హ్యాపీగా ఎదురు చూద్దాం, ఆప్టిమిస్టిక్ గా. కానీ చేస్తారా? మనకు ఒక గంటలో తెలుస్తుంది. రైట్ సార్. శేషు గారు, ఒక 1 by 1 అంశాలు మనం మాట్లాడితే ప్రధానంగా ఈ వేతన జీవులు కానీ మిడిల్ క్లాస్ ఈ ట్యాక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఏమైనా ప్రకటిస్తారని. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల వరకు ఎలాంటి పన్నుపోటు లేదు. గత 5 ఏళ్లలో ధరల సగం 5.7% పెరిగిందనేది మనకు గణాంకాలు చెబుతున్న అంశం. అంటే ఏ విధంగా ఉండొచ్చు? ఈ పన్ను మినహాయింపు ఎంతవరకు ఇవ్వాలంటారు? మీ అంచనా ఏంటి సార్? అది మనం చెప్పడం కష్టంగానే అండి. బట్ ఓవరాల్ గా నేను కూడా మిడిల్ క్లాస్ కి అయితే డెఫినెట్ గా అటు ట్యాక్స్ పరంగా కొంత ఎగ్జామ్షన్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి, కొంచెం ట్యాక్స్ పరంగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు పుల్లారావు గారు మాట్లాడుతూ బడ్జెట్ అంటే ఇన్ఫ్రాకి అలొకేషన్స్ గురించి మాట్లాడారు. ఎక్స్క్యూజ్ మీ, ఇన్ఫ్రా అలొకేషన్ కానీ లాస్ట్ బడ్జెట్ లో మనకి అంటే 3 లక్షలు కాదంటే దగ్గర 11 లక్షల కోట్లు అనమాట. సో అది ఈసారి అనుకోవడం ఏంటి అంటే 13 lakhs to 15 lakhs crores కి పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా దేశానికి ఆదాయం పెరుగుతూ ఉంటే డెఫినెట్ గా ఫస్ట్ చేసేది ఏంటి అంటే ఇన్ఫ్రాకి ఖర్చు పెట్టాలండి. ఇన్ఫ్రాకి ఖర్చు పెడితే ఆబ్వియస్గా ఏంటి అంటే ఏంటంటే మనకి దేశం కూడా ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు మనం డెవలప్ అయిన కంట్రీస్ ఏదైనా తీసుకోండి, చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాకి ఖర్చు పెడతారు. ఇంకా మనం ఎంతో వెనకబడిపోయాము. హైవేస్ పరంగా మనకి ఎంతో చేసుకోవాల్సింది ఉంది. తర్వాత పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇట్లా చాలా చేసుకోవాల్సింది ఇన్ఫ్రాకి చాలా ఉంది. ఇప్పటికీ మన ఇండియాలో 130 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉన్నాయండి. సో కాబట్టి ఏంటంటే ఇన్ఫ్రాకి ఖర్చు పెట్టకూడదని అనకూడదు. ఇన్ఫ్రా ఖచ్చితంగా స్పెండింగ్ అనేది ప్రతి ఇయర్ కూడా పెడుతూ ఉండాలి. మళ్ళీ అది బ్యాక్ టు అది కామన్ మ్యాన్కే వస్తుందండి. ఎవరు ఇన్ఫ్రా అంటే ఇన్ఫ్రా ఖర్చు పెడితే మళ్ళీ ఎవరు చిన్న పని చేసుకునే వాళ్ళు, కూలి వాళ్ళు కావచ్చు, వీళ్ళే బాగుపడతారు. కాబట్టి ఇన్ఫ్రాకి నా సైడ్ నుంచి ఏంటంటే డెఫినెట్ గా ఇన్ఫ్రా ఖర్చు పెట్టాలి గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఏంటంటే కామన్ మ్యాన్ కూడా, ఎందుకంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే కోవిడ్ తర్వాత మన ఇండియాలో విపరీతంగా ఏ దేశంలో లేని విధంగా స్పెండ్ ఇంకా ఎక్కువైందండి. బాగా విపరీతంగా ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు. సో దాని కారణంగా ఆ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. దీంతో పాటు గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరిగిందండి. గ్లోబల్ గా ఎసెన్షియల్ అన్ని కమాడిటీస్ అన్ని కూడా మనకి మీరు చూస్తే సిల్వర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఈ విధంగా అన్ని పెరిగాయి. సో దాని కారణంగా కూడా మనకి పెరిగింది. అన్ఫార్చునేట్ గా లాస్ట్ ఇయర్ మనకి ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ కూడా మాన్సూన్ బాగలేదు, అది కూడా ఒక కారణం అన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో ఇవన్నీ కూడా కారణాలు మనకి ఇన్ఫ్లేషన్ పెరగడానికి. అయితే లాస్ట్ 3 నెలలుగా కొంచెం తగ్గింది ఇన్ఫ్లేషన్. ఈసారి మాన్సూన్ ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే మన ఇండియా అనేది డెఫినెట్ గా అటు గవర్నమెంట్ కొంచెం మిడిల్ క్లాస్ కి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా దేశం ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ డెకేడ్ అనేది మన ఇండియా డెఫినెట్ గా గ్లోబల్ గా అన్ని కంట్రీస్ ని డామినేట్ చేసే వైపు వెళ్తుంది. ఇప్పుడు కానీ గమనిస్తే మనం 4th పొజిషన్ లో ఉన్నాము. నెక్స్ట్ నేను కూడా 2 years లో 3rd పొజిషన్ కి వచ్చే అవకాశం ఉంది. జపాన్ ని, ఈవెన్ జర్మనీని కూడా దాటి 4 trillion ఎకానమీగా ఇండియా అవతరించబోతుంది. కాబట్టి ఏంటంటే నేనైతే ఓవరాల్ గా ఇండియన్ ఎకానమీ మీద నెక్స్ట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ గవర్నమెంట్ బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వచ్చినా కూడా పాజిటివ్ గా ఉన్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ కాదండి, జనాల్లో ఇన్కమ్ పెరిగింది. అంటే ఒక వర్గం, అందరం కాదు. మళ్ళీ మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే ఇంకా తక్కువే ఉన్నాం, ఎందుకంటే మనకి 140 కోట్లు కాబట్టి. సో వాళ్ళంటే ఒక చేంజ్ అనమాట, అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఒక మిడిల్ క్లాస్ కాస్త కొంచెం మిడిల్ క్లాస్ కి వెళ్ళారు, మిడిల్ క్లాస్ కి ఉన్న వాళ్ళు ఎబోవ్ మిడిల్ క్లాస్ కి వెళ్ళారు. ఇటువంటి మార్పులు మనం చూస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే దానికి తగ్గట్టుగా మీరు కొన్ని డేటాస్ కానీ చూసుకుంటే కార్లు పరంగా చూసుకుంటే ఒక 2 years బ్యాక్ 32 lakhs కార్స్ సేల్ అవుతాయి, ఈ రోజు 40 lakhs కార్స్ సేల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ 40 కార్స్ సేల్ గా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి అన్ని డేటాస్ కూడా ఏవైతే ఎకానమీకి చెందిన డేటాస్ అంటాము, ఇవన్నీ కూడా ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అంటే ఇండియా అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అనేది మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి నేనైతే ఇండియన్ ఎకానమీ మీద పాజిటివ్ గా ఉన్నాను. ఇంకా ఫైనల్ గా పొలిటికల్ అటువంటి మాటలు కాకుండా బట్ ఇటువంటి మిడిల్ క్లాస్ రిలేటెడ్ కొంచెం అనుకూలంగా బడ్జెట్ ఉండాలి. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ అండి, హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా మనకి దాని మీద కూడా జిఎస్టీ ఉంది. అవును. సో అటువంటి కొన్ని మన ఇండియాలో మన హెల్త్ మనమే చూసుకోవాలి. వేరే వెస్టర్న్ కంట్రీస్ లో కానీ గమనిస్తే అక్కడ చాలా వరకు ఇప్పుడు యూరోప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, అక్కడ గవర్నమెంట్స్ మంచి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇస్తాయి. అఫ్ కోర్స్ అక్కడ ట్యాక్స్ వేరండి, అక్కడ దగ్గర మనం ట్యాక్స్ ఎక్కువ మనం అనుకుంటున్నాము. బట్ వేరే కంట్రీస్ యూరోప్ మొత్తం కూడా 40 నుంచి 55 ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారు. సో మన ఇంకా 18 దగ్గరే ఉన్నాం అనమాట. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఆ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమన్నారంటే అదే సార్ మీరు అన్నట్టుగా అక్కడ 40 to 50% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న అక్కడున్న ఫెసిలిటీస్, అక్కడ సిస్టమ్ కానీ ఇక్కడ కొంత తేడా ఉంది కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, తర్వాత హెల్త్ కేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈవెన్ స్కూల్స్ పరంగా కూడా అవును చాలా
ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుంది. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కూడా చెప్పాను కదా, యూరోప్ మొత్తం కూడా మీకు 40B లో ఏ కంట్రీ లేదండి, యూరోప్ యూనియన్ మొత్తం కూడా. ఓకే. సో అంటే ఆ విధంగా మనం చేస్తాము. అంత ట్యాక్స్ ఇప్పుడు 18%, 20% కే మనం చాలా ట్యాక్స్లు ఎక్కువ అని మనం అనుకుంటున్నాము. అవును. అయితే కొన్ని మన హెల్త్ మనం చూసుకోవాలి మన ఇండియాలో, కాబట్టి కొంచెం ఆ హెల్త్ రిలేటెడ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా దాని మీద జిఎస్టీ తగ్గించడం. తర్వాత ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కూడా, అంటే బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ మనం పెట్టుబడి పెట్టాలి, దాని మీద కూడా జిఎస్టీ ఉంటుందండి. అంటే బిజినెస్ లో సక్సెస్ లేదా అనేది సెకండరీ, బట్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ కూడా ఇందులో పార్ట్నర్ లాగా అయిపోతుంది. సో ఇటువంటి కొన్ని ఉన్నాయండి, మైనస్ కూడా ఉన్నాయి. సో వీటిని అడ్రస్ విధంగా చేస్తుందో చూడాల్సి ఉంటుంది. డెఫినెట్లీ. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు 10TV స్టూడియోలో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రధానంగా మీరు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా ఉన్నారు. ఈ మిడిల్ క్లాసు వీళ్ళందరూ వాళ్ళకు వస్తున్న ఆదాయంలో ఒక 30%, ఒక 20% సేవింగ్స్. కోవిడ్ తర్వాత ఎక్కువ మంది ఈ మ్యూచువల్ ఫండ్స్ అలాగే స్టాక్ మార్కెట్ వైపు కొంత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ నేపథ్యంలో ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఇప్పుడు శేషు గారు ప్రస్తావించారు హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ఈ రియాలిటీ రంగం సంబంధించి ₹1,00,00,000 మించినవే ఎక్కువగా సేల్ అవుతున్నాయి, బిలో ₹1,00,00,000 సేల్ అవ్వట్లేదు. హైదరాబాద్లో కూడా దాదాపు 69% తప్పరిస్తుంది అంటున్నారు. మీ అంచనా ఏంటి? సో ఈ రోజు అయితే గ్రోత్ ఓరియంటెడ్గా ఉండాలి, ఎందుకంటే ఎస్పెషల్లీ జీడిపి గ్రోత్ అనేది మనకి చాలా వరకు 6.3 నుంచి 6.8% మధ్యలోనే మనము రీచ్ అవ్వగలము అనేది ఒక పాయింట్ చెప్పారండి. దట్ ఈస్ వెరీ అలార్మింగ్. అంటే ఇంత పాపులేషన్ ఉన్న మన కంట్రీకి, గ్రోయింగ్ ఎకానమీ అయిన మన కంట్రీకి ఈ 6.3, 6.5% అయితే ఎస్పెషల్లీ మనకి సరిపోదండి. అంటే వీ నీడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మనకి జాబ్ క్రియేషన్ కానీ చాలా చాలా అవసరం. ఎందుకంటే మన యంగెస్ట్ పాపులేషన్, సో మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్స్. వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ కూడా బాగా, అంటే ఈ మధ్య మనం చూస్తుంటే శాలరీస్ ఏం పెరగట్లేదండి. సో శాలరీస్ పెరగకుండా ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఏ కామన్ పర్సన్ ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేసినంత ఇన్కమ్ లేకుండా ఉండడం వల్ల సేవింగ్స్ కూడా డెకేడ్ లోకి వెళ్ళిపోయండి. ఎవరు కూడా సేవింగ్స్ చేసే అంత పరిస్థితుల్లో లేరు. ఇంకా కొన్ని మిస్టేక్స్ వాళ్ళు కూడా కొంచెం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా, ఎందుకంటే కాస్ట్లీ అవుతుంది కదా, చాలా ప్రీమియమ్స్ పెరిగాయండి. అప్పట్లో మేము హెల్త్ ఇన్సూరెన్స్ క్లయింట్స్ కి సజెస్ట్ చేస్తే 15,000, 20,000 అయ్యేది, ఇప్పుడు 40,000 అవుతుంది విత్ జిఎస్టీతో కలిపి. సో వాళ్ళు కూడా అమ్మో ఇంత వద్దులేండి మేడం, ఎందుకంటే వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఏం మిగలడం లేదు. ఆఫ్టర్ ఆల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ తర్వాత వాళ్ళకున్న ఒక ఈఎంఐ ఏదో ఉంటుంది, దాని తర్వాత ఇంకేమీ వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్, మా పిల్లల ఎడ్యుకేషన్ స్కూల్స్ కూడా మీరు చూస్తే చాలా ఎక్స్పెండిచర్ అవుతుందండి. సో ఫైనల్ గా వాళ్ళు చూస్తే ఇక సేవింగ్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ ఫైనాన్సెస్ అన్ని కూడా కొంచెం డీరేల్ అయినట్టుగా లాస్ట్ 2 years నుంచి వాళ్ళ శాలరీలు పెరగక, ఒకవైపు ఈ ఎక్స్పెండిచర్ అనేది బాగా పెరగడం వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. మేము కూడా చూస్తున్నాము, ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందండి. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎస్ఐపి అనేది స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కే 85% క్యాన్సిలేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. అదేనండి, బికాస్ ఆఫ్ దే కుడెంట్ ఏబుల్ టు సస్టైన్ దిస్ ఎక్స్పెన్సెస్ అలాంగ్ విత్ ద లోయర్ ఇన్కమ్స్. బిజినెస్ ఇన్కమ్స్ కూడా మీరు గమనించారు లేదా, మా దగ్గర క్లయింట్స్ అందరూ అదే చేస్తున్నారు మేడం. బిజినెసెస్ లో కూడా మాకంతా ఎక్స్పెక్ట్ చేసినంత ఇన్కమ్స్ రాలేదండి, కొంచెం స్లో అయిందండి. ఎందుకంటే ఆల్ దీస్ లీడ్స్ టు లోయర్ కన్సంప్షన్, ఎస్పెషల్లీ ఫర్ ద అర్బన్ అండి. మనం అర్బన్ వాటి దగ్గర చూసుకుంటే రూరల్ లో కొంచెం బెటర్ గా ఉందండి కన్సంప్షన్. వెన్ వి కంపేర్ టు అర్బన్ కన్సంప్షన్ తో కంపేర్ చేస్తే రూరల్ కన్సంప్షన్ కొంచెం పికప్ అయింది. ఎందుకంటే వాళ్ళకి అగ్రికల్చర్ కానీ అది కానీ కొంచెం వర్షాలు అవి పడడం కొంచెం బాగుంది. అంటే కంపేర్ టు అర్బన్ తో వాళ్ళ కన్సంప్షనే బాగున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఈ అర్బన్ కన్సంప్షన్ లో, అర్బన్ లో ఉన్న వాళ్ళకైతే ఒకవైపు ఈ ట్యాక్సెస్, ఎక్కడికి వెళ్ళినా జిఎస్టీలు, ఏది కొనాలన్నా జిఎస్టీ, ఈవెన్ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా జిఎస్టీ. సో ఆల్ దోస్ థింగ్స్ ఏంటంటే మన లైఫ్ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు ఈ ఇన్కమ్ ఆపర్చునిటీస్ తగ్గడం వల్ల వాళ్ళు సేవింగ్స్ అయితే చేయలేకపోతున్నారు. బట్ స్టిల్ దే నీడ్ టు మెయింటైన్ సర్టెన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. మెయింటైన్ చేయకపోతే ఈ అన్సర్టనిటీస్ అయితే అడ్రస్ చేయడం చాలా కష్టం. వాళ్ళు ఎంత మెయింటైన్ చేసినా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టినా, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టినా, మళ్ళీ దానికి ఎవరి ఇయర్ ప్రీమియం కి ఆ డబ్బులు అవైలబుల్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ కూడా చాలా పెంచుతున్నారు. అలానే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో వీళ్ళకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ, వీళ్ళ పేరెంట్స్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ, వాళ్ళకు ఒక టర్మ్ పాలసీ, వీటన్నిటి మీద జిఎస్టీలు 18% అయితే వాళ్ళు ఎంత పే చేస్తున్నారు చూడండి. సో మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఒక 1 lakh వరకు మా దగ్గరకు వచ్చిన ప్రతి క్లయింట్ కు 1 lakh ప్రీమియమ్స్ ఉంటున్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కలిపి. సో దీని వల్ల ఏంటంటే సేవింగ్స్ కి కొంచెమే మనకి అమౌంట్ అనేది దాన్ని
మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం అనమాట. అంటే అన్ని ఎక్స్పెన్సెస్ పోగా ఖర్చు పెట్టడానికి ఏమి వాళ్ళకి సేవింగ్స్ చేయడానికి కొంచెం అవకాశాలు అయితే కొంచెం బాగా తగ్గాయి అనేదే మనం చెప్పొచ్చు. ఇంకా ఈ లోపు ఏమైనా అన్సర్టనిటీస్ వచ్చాయంటే ఆ అమౌంట్ కూడా తీసేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. అండ్ డిజిటలైజేషన్ కూడా కొంచెం మనల్ని కొంచెం నెగటివ్ గా తీసుకెళ్తుందండి. అంటే ఆన్లైన్ షాపింగ్ గానీ స్పీడ్ అయిపోయింది, స్పెండింగ్ అనేది కూడా చాలా స్పీడ్ అప్ అయింది. కొంచెం ఈ బ్యాలెన్సింగ్ అనేది కొంచెం కష్టం అవుతుందండి. రైట్, చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు మీరు, శేషు గారు. రైట్, పుల్లారావు గారు, అంటే శేషు గారు ఎకానమీ ఎలా ఉండబోతుంది అనేది ఆయన ఎక్స్పెక్టేషన్స్ చెప్పారు. అలాగే మిడిల్ క్లాసు వీళ్ళు ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులు ఏంటి, మరి వాటికి నిర్మలమ్మ ఈసారి కొంత ఏమైనా ఉపశమనం ఇస్తారా లేదన్న ఒక అంచనా మనకి కలిగేటట్టుగా మాధవిరెడ్డి గారు మాట్లాడారు. మీరు ఇందాక ప్రారంభంలో ప్రస్తావించారు, అంటే మిడిల్ క్లాసు నన్ను నమ్మటం లేదని ప్రధాని మోదీ అనుకుంటున్నారండి. మొన్న ఎలక్షన్స్ పరంగా రిజల్ట్స్ పరంగా చూసాను, మిడిల్ క్లాస్ ఎక్కువగా మోదీ వైపు నిలబడలేదన్న ఒక పారామీటర్ ఉంది, ఒక ఫినామినా ఉంది. అంటే దానికి మరి ఇప్పుడు శేషు గారు చెప్పిన అంశాలు, మాధవిరెడ్డి గారు చెప్పిన అంశాలను మనం క్రోడీకరించుకొని రాజకీయంగా అంత డీప్గా ఆలోచించే పరిస్థితి ప్రస్తుతం ఉందా? రెండోది, గత 2 టర్మ్స్ భారతీయ జనతా పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. అంటే మిత్రపక్షాలు ఎన్డీఏలో ఉన్నప్పటికి కూడా మ్యాజిక్ ఫిగర్కు మించిన సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా ఉన్నాయి. బట్ ఇప్పుడు మిత్రపక్షాలపై ఆధారపడి నడుపుతున్న ప్రభుత్వం, ఈ ఫ్యాక్టర్స్ ఏమైనా పనిచేస్తాయి బడ్జెట్ రూపకల్పనలో? ఇది చాలా సీరియస్ సర్జరీ చేయాలి. ఆ చేసే శక్తి ఉన్నదా? 1967లో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది సౌత్ ఆఫ్రికాలో. 55 సంవత్సరాలు ప్రపంచం అందరూ చేస్తున్నారు హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్. అలాగా అంత శక్తి ఉన్నదా మన గవర్నమెంట్ దగ్గర అంటే నాకు కంఫర్ట్ లేదు. చూడాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాలా వరీడ్గా ఉన్నారు. డిసెంబర్ 19వ తారీఖున మొన్న 20 మంది 30 మందినో ఎవరినో పిలిచారు ఆర్థిక వ్యవస్థలో. ఆయన ఫేస్ చూస్తే నాకు గమనించింది ఏంటంటే చాలా వరీడ్గా ఉన్నాడు. ఈ షిప్ కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళిపోయిందా, ఇది మనం ఏమన్నా తిరిగి తీసుకురాగలవా హార్బర్ కి, ఆ వరి ఉన్నది. ఇప్పుడు మనకి కనపడేది ఈవేళ ఫైనాన్స్ మినిస్టర్ ఫేస్ కనపడుతుంది, చదివేది ఆమె. కానీ బడ్జెట్ ఎవరితో రాయించారు చూడాలి. కొత్త వాళ్ళు తీసుకొచ్చి పెట్టారా, ఫారంగా చేస్తారా, తర్వాత బడ్జెట్ వచ్చాయి. ఈవేళ సాయంకాలం లోపల అందరూ పొగుడుతారు, ఎంతో చేశారు మిడిల్ క్లాస్ కి, ఒక 3.5 లక్షల నుంచి 7 లక్షలు చేశారు, అక్కడ ఏదో ట్యాక్స్ తగ్గించారు, జిఎస్టీ అని వస్తారు. కానీ ఒక నెల పోయాక ఇంపాక్ట్ ఉన్నదా లేదా మీరు చూడాలి. మీరు మార్చి 3వ తారీఖున మీరు అసెస్ చేసుకోవాలి ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, సర్వేస్ ఏం వస్తున్నాయి. ప్రజలు అంత ఫూల్స్ కాదు. ప్రభుత్వంలో పరిపాలించే వాళ్ళు అంతా ఫ్రీ ఇచ్చిన గవర్నమెంట్ బయటికి తన్నేస్తున్నారే, పేర్లు చెప్పను. అది ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇందాక చార్టర్డ్ అకౌంటెంట్ గారు చెప్పింది చిన్న విషయం తక్క చెప్పారు. ఇన్సూరెన్స్ కొనుక్కోలేకపోతున్నాం. మీకు 60,000 రూపాయలు జీతం అయితే నెలకి ఫ్యామిలీ ఇన్కమ్, మీరు 3,000 రూపాయలు ఖర్చు పెట్టగలరా ఇన్సూరెన్స్ మీద? ఖర్చు పెట్టలేరు. మీకు రోజుకి 2,000 రూపాయలు ఉంటాను చదువుకోవటానికి, అద్దెకి, తిండికి, మందుకి, సెలబ్రేట్ ఎలా చేస్తాం? అందువల్ల ప్రభుత్వం థియరీ. తర్వాత ఇందాక మన ఫ్రెండ్ చెప్పారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టండి. శేషు గారు ఖర్చు పెట్టండి. మీకు చైనా ఈవేళ సర్టికల్ ఎందుకు పడిపోయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో విశేషమైన అప్పు $1 ట్రిలియన్ తీసుకొచ్చి అవసరం లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు అవసరం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి. హిమాచల్ ప్రదేశ్ లో గంటకి 60 కార్లు వెళ్తున్నాయి, దాంట్లో 6 లేన్ రోడ్స్ కట్టారా? మహారాష్ట్రలో 8 లేన్ రోడ్స్ కట్టారా? అది కరెక్ట్ కాదు, కట్టండి, కానీ చక్కగా కట్టాలి. మిగతా ప్రజల నుంచి మీరు మెయిన్ థింగ్ ఈ ప్రాబ్లంకి ఏమిటంటే ప్రజల చేతిలో నుంచి డబ్బు తీసుకున్నావు, నువ్వు ఇక్కడ అక్కడ ఖర్చు పెడుతున్నావు, ప్రజల చేతిలో డబ్బు లేదు, ధర పెరిగింది, దాని గురించి అడ్రస్ చేయట్లేదు. తర్వాత అందరూ అంటున్నారు మనం మిడిల్ ఇన్కమ్ దేశంలో ఉన్నాం, హై ఇన్కమ్ కి వచ్చి 20 కాదు 30 సంవత్సరాలు కూడా అవ్వదు. అందరూ ఆర్థిక వ్యవస్థలు చెప్తున్నారు 7.5% గ్రోత్ రేటు గత 15 సంవత్సరాల్లో 2-3 సార్లు వచ్చిందంతే, మళ్ళీ తగ్గిపోయాను. ఇవన్నీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రభుత్వం మధ్యతరగతులకి రైతాంగానికి ప్లీజ్ చెయ్యకపోతే ఒక నెలలో తెలుస్తుంది. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా మన ప్యానలిస్ట్ కూడా మర్యాద పూర్వకంగా, లాస్ట్ బడ్జెట్ మీరు ఎంత బాగున్నది అందరూ అన్నారా లేదా? ఏమైపోయింది ఎలక్షన్ లో? ఫెయిల్ అయిపోయింది. ఆ బడ్జెట్ ముందర అసలు ఇలాంటి బడ్జెట్ లేదు అన్నారా? మరి ఎన్ని ఫెయిల్ అయిపోయింది కదా. ఫెయిల్ అది సక్సెస్ఫుల్ అవుతే ఇవాళ డిస్కషన్ లేదే. అది నేను చెప్పేది ఏంటంటే మన్మోహన్ సింగ్ ఎందుకు వచ్చేస్తా 91లో ఒక బడ్జెటే కాదు, బడ్జెట్ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్, మిగతా మీరు చేయవలసింది చేయాలి.
అది చేయట్లేదు. ఉమ్, చాలా రియాక్షన్ ఉన్న ప్రజల్లో విశేషమైన అది మోడీ గారు గ్రహించారు, ఉమ్, రాష్ట్రపతి స్పీచ్ గ్రహించారు, ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. అది ఏం చేస్తారు, ఆ స్కిల్ ఉన్నదా లేదా ఓకే. మీకు తెలిసి ఏం చేయాలో ఉమ్, పని, కానీ ఆ స్కిల్ ఉన్నదా లేదా ఆపరేషన్ చేయడానికి అది మనం చూస్తాం ఇవాళ. ఆ Right. సెన్సిటివిటీ ఉన్నదా? ఎస్ సార్. ఒక ఉదాహరణ చెప్తున్నా, జిఎస్టి ఇంత కలెక్ట్ చేస్తాము, 2 లక్షల నెలకు 3 లక్షలు చేస్తాము, ఆర్థిక వ్యవస్థ బాగున్నదని ఎవరైనా ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా పన్నులు ఎంత కలెక్ట్ చేస్తామని గొప్ప చెప్పుకుంటారు? ఉమ్, పన్నులు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నావు? మీ ప్రజల నుంచి కలెక్ట్ చేస్తున్నావు. ఎవరి నుంచి కలెక్ట్ చేస్తున్నావు? ఎవరైనా మందు కొనుక్కుంటే వాళ్ళే ట్యాక్స్ పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్సీ కాకపోయినా. ఒక స్కూటర్ ఉన్న వాడికి రోజు ట్యాక్స్ పడుతుంది. ప్రపంచంలో 50% ఆయిల్ పడిపోయింది 2014 నుంచి, కానీ మన పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గించలేదే, సేవింగ్స్ పడిపోయింది. భారతదేశం 2000 సంవత్సరాల్లో సేవింగ్స్ వల్ల బ్రతికింది దేశం. ఉమ్, ఆ సేవింగ్స్ లేవే. ఇప్పుడు వారు చెప్పినట్టుగా మధులత గారు చెప్పినట్టుగా సేవింగ్స్ పోయింది. ఉమ్, జనం ఆశతో తీసుకుంటారు, ఏది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం మన పిల్లలకి, కానీ 2వ సంవత్సరం వచ్చేటప్పుడు ఆదాయం లేదు. ఉమ్, అది మీరు చాలా సీరియస్ గా చేస్తారా లేదా? ఊరుకునే సాయంకాలానికి మనం కొన్ని చేస్తా, అక్కడ మీ చీరల మీద జిఎస్టీ తగ్గించా, పిల్లల మందుల మీద తగ్గించా, అవన్నీ ఇన్ఫ్లేషన్ తగ్గించకపోతే అది అంతా జోకే కదా. అవును, జోకే కదా. ఉమ్, మీకు నేను చెప్తున్నా, చిన్న విషయం చెప్పండి. మన గెస్ట్ ఇద్దరు, మన కో ప్యానలిస్ట్, ఎస్ సార్. మందుల ధర లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరానికి ఎంత పెరిగింది నేను తెలుసుకున్నది, Medicine. 20% పెరిగింది. ఉమ్, అలాగా ఇవన్నీ పెరిగినప్పుడు 20% మనం వాడే వస్తువు. ఉమ్, సరే, మీరు ఒక్క ప్రశ్న అడగవచ్చు, ఏవైనా చేసినాక గవర్నమెంట్ ఎస్ మెట్రో లైన్లు ఉండటం వల్ల ఉమ్, అదొక పెద్ద మిడిల్ క్లాస్ కి, పూర్ పీపుల్ కి కాసింది కొంతవరకు. Hmm. చీప్ ట్రాన్స్పోర్టేషన్, ఉమ్, చీప్ హౌసింగ్ వచ్చింది. మీరు హైదరాబాద్ లో లక్డీగాపూర్లో ఎక్కడో పనిచేస్తున్నారంటే ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఇల్లు తీసుకోవచ్చు, కొద్దిగా తక్కువ అద్దెకి. ఉమ్, అందువల్ల అలాంటి ఏమైనా గవర్నమెంట్ చేస్తాదా? ఓకే. అది మనం చూడాలి, చాలా విద్య కావాలి. ఎస్ సార్. గవర్నమెంట్ ఈజ్ వెరీ వరీ, కానీ మనం ఆగాలి, సాయంకాలం వరకు అసెస్ చేయాలి. అది తగ్గించాం, ఇది తగ్గించామంటే ఇన్ఫ్లేషన్ Definitely, తగ్గించాం, మధ్య తరగతి వాళ్ళకి ఏం చేస్తున్నావు అంటే ఈ కాస్మెటిక్ ఇష్యూస్ కాకుండా Yes, sir. ఎలా చేస్తాం Yes. అది మనకి. రైట్ 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 సార్. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ బడ్జెట్కి సంబంధించి ట్రంప్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్ ఏమైనా ఇందులో ప్రతిబింబిస్తుందా అన్న అంశం ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ అయితే గంపడి ఆశలు పెట్టుకుంది, మన ప్రభుత్వమే కదా ఖచ్చితంగా మాకు ఆదరిస్తారు అని. ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక ప్యాకేజీ ప్రకటన, అలాగే పోలవరంకి ఆదుకుంటామని చెప్పిన అంశం, అలాగే దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నేరుగా వచ్చి భవనానికి శంకుస్థాపన చేసిన నేపథ్యం. వీటితో పాటు కొంత ఆర్థిక లోటు నేపథ్యంలో కొంత ప్యాకేజీ కానీ కొన్ని విషయాల్లో ప్రాధాన్యత కానీ ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది, మెట్రో రైలు ఇలాంటి వాటితో పాటు. బట్ వేరే తెలంగాణకు సంబంధించి కూడా అటు భారీ ప్రాజెక్టులకు సంబంధించి, అలాగే ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న అంశం, అలాగే రైల్వే ప్రాజెక్టులు ప్రధానంగా తెలంగాణ ఆశలు పెట్టుకున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మరి ఆ ప్రాధాన్యం ఎలా ఉంటుంది? ఈ రెండు అంశాలు పెట్టబోతున్నారు. అటు మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరి ఈసారి బడ్జెట్ మధ్యతరగతికి ఊరటనిస్తుందా, ఏం జరగబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శేషు గారు, చాలా అంశాలు మాట్లాడాం. నిన్న కేంద్ర ఆర్థిక సర్వే తీసుకుంటే ధరలు దిగొస్తాయి, మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుంది అంటున్నారు. జరగచ్చా? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అనేది లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కొంచెం తగ్గడం అనేది స్టార్ట్ అయిందండి. సో మామూలుగా ఏంటంటే మార్చి అనేది అంటే హిస్టారికల్ గా చూసుకున్నా కూడా ఏంటంటే మార్చిలో ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ తక్కువగానే ఉంటుంది. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి తగ్గడం స్టార్ట్ అవుతుంది, మార్చికి బాగా తక్కువ ఉంటుంది అనమాట. మళ్ళీ మే, జూన్ లో మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనేది జనరల్ గా పెరుగుతూ ఉంటుంది. మాన్సూన్ గాని బాగుంటే మే, జూన్ లో కూడా కొంచెం పెరుగుతుంది. అయితే మనకి ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ పెరగడానికి ప్రధానంగా 2 కారణాలుగా చెప్తాను. ఒకటి, గ్లోబల్ గా అన్ని కమాడిటీస్ పెరిగాయి. ఫస్ట్ అది కారణం అంటే గ్లోబల్ గా కానీ గమనిస్తే అన్ని కూడా బేస్ మెటల్స్ కావచ్చు, ప్రెషియస్ మెటల్స్ కావచ్చు, అన్ని కూడా పెరిగాయి. దాంతో పాటు ఇవి క్రూడాయిల్ పెరగలేదు, కానీ క్రూడాయిల్ కూడా బాగా పెరిగింది. సో అదొక కారణం. తర్వాత మనకి ఇయర్ ఓకే, దానికి ముందు ఇయర్ ఆల్రెడీ మనం చూసాము మాన్సూన్ బాగాలేదు, 33% డెఫిసిట్ ఉంది.
సో ఇవన్నీ కారణంగా ఇన్ఫ్లేషన్ పెరిగింది. తర్వాత ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అంటే మీకు తెలిసిన ధరలు పెరగడం. అవును. సో ఇంకొక రీజన్ బాగా పర్చేసింగ్ పవర్ ఎక్కువైందండి మనకి. ఇలా కోవిడ్ తర్వాత మన ఇండియాలో ఒక ఎప్పుడు చూడని పరిణామం చూసాం. అంటే ఇండియా అనేది ట్రెడిషనల్ గా సేవింగ్ ఎకానమీ అంటారు. అంటే మన 100 రూపాయలు వస్తే 20 రూపాయలు మనం ఖర్చు పెట్టి 20 రూపాయలు సేవ్ చేసుకునే వైపు మామూలుగా 5 రోజులు ఉండేది. బట్ అది ఒక్కసారి మారిపోయింది, ఆ ట్రెండ్ మారింది అనమాట. అందరూ కూడా విపరీతంగా డబ్బు అనేది ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు. సో దాని వల్ల కూడా ధరలు పెరిగాయి. సో నేను కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దానికి రీజన్ పరంగా చెప్తే ఇప్పుడు కొంచెం సేవింగ్స్ అనేది బాగా తగ్గాయి అనమాట. సేవింగ్స్ డేటా కానీ గమనిస్తే బాగా తక్కువ ఉన్నాయి. మీరు చూస్తున్నారు బ్యాంక్స్ కూడా కంగారు పడిపోతున్నాయి. ఎందుకంటే బ్యాంక్స్ డబ్బు ఉండటం లేదండి. ఒకప్పుడు మన ఇండియాలో బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ అని లేకపోతే కొంత అమౌంట్ ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంతా తీసి బయటికి అటు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక కొత్త పరిణామం ఏంటి అంటే కోవిడ్ తర్వాత రికార్డు స్థాయిలో కొత్తగా డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయినాయి. కోట్లు, కోవిడ్ కి ముందు 4 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉంటే ఈ రోజు దగ్గరగా 15-16 కోట్ల మందికి ఇన్వెస్టర్స్ పెరిగారనమాట. సో స్టాక్ మార్కెట్ లో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్ అనే కాదు, కొత్త ఆలోచనతో చాలా మంది రిస్క్ కూడా తీసుకుంటున్నారండి. కాబట్టి ఇవన్నీ కారణాలు అన్నమాట ఇన్ఫ్లేషన్ మనకి పెరగడానికి. నేను కూడా నెక్స్ట్ ఒక 6 నెలలు 5-6 నెలలు కొంచెం ఇన్ఫ్లేషన్ తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. జీడిపి తగ్గినప్పుడు ఆబ్వియస్ గా ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుందండి. మళ్ళీ దీన్ని పెంచాలి అంటే గవర్నమెంట్ చేతిలో ఉన్నది ఏంటంటే కొంచెం మళ్ళీ స్టార్టింగ్ మనం అనుకున్నట్టుగా కొంచెం మిడిల్ క్లాస్ కి కొంచెం అనుకూలంగా, అంటే వాళ్ళ సేవింగ్, అంటే వాళ్ళకి అదే ట్యాక్స్ తగ్గించడం, ఇటువంటి బెనిఫిట్స్ వాళ్ళు సేవింగ్ చేసుకున్న దాన్ని మళ్ళీ వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి వస్తువులు కొనుక్కోవడానికి వాటి వైపు మళ్ళీ వాళ్ళు మొగ్గు చూపుతారు. తద్వారా మళ్ళీ ఎకానమీకి అది పాజిటివ్ అంశంగా అవుతుందండి. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, అంటే ట్రంప్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అలాగే భారత్ కూడా మినహాయింపు కాదని ఆయన ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు సుంకాలు విధించడంలో. కానీ అమెరికా గెయిన్ ఎగైన్ అంటూ ఆయన మళ్ళీ వచ్చారు. దాని ఇంపాక్ట్ ఏమైనా బడ్జెట్ పై ఉంటుందా, ఉండకపోవచ్చా? ప్రస్తుతం ఈ బడ్జెట్ మీద ఉండదు. ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడిన ఫిబ్రవరి నెలలో వస్తాం, కలుద్దాం, మనం ఇద్దరం కలిసి మీకు కావాల్సింది ఎంతవరకు చేయగలమో చేస్తామన్నాడు. ఇమీడియట్ గా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నరేంద్ర మోడీ కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటాడు, నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది అన్నాడు. నిన్న వైట్ హౌస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. చైనా మీద 25%, మెక్సికో మీద 25% అనుకుంటా, కెనడా మీద 10%, ఏదో 3 దేశాల మీద వేస్తున్నామని చెప్పేసారు. భారతదేశం మీద ఇంకా చెప్పలేదు. ఎందుకంటే నెగోసియేషన్స్ అమెరికా మనకి పెద్ద ఇబ్బంది లేదు. అమెరికాతో మనకి $30 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఇంపోర్ట్స్ కంటే అమెరికా నుంచి. అది అందరూ ఏ నిర్ణయానికి వచ్చారంటే ప్రభుత్వంలో మనం ఆయిల్ గ్యాస్ వాళ్ళ నుంచి కొనుక్కుంటే ఇంకా చాలా వరకు కవర్ అవుతుంది. కొన్ని విమానాలు కూడా ఎక్కువ కొందాం అమెరికా నుంచి, అదే అడుగుతున్నా ట్రంప్ చేస్తారు. సో అది మనకి డొనాల్డ్ ట్రంప్ తో విశేషమైన ట్రబుల్ రాదు, తగాదా రాదు. తర్వాత నరేంద్ర మోడీ గారు ఆయన డిప్లొమసీలో చాలా విశేషంగా చేస్తాడు. అది పాజిటివ్ గా చేస్తాడు. ఆయనకు కావాల్సిందని అవునని అర్థం, తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం అనే పాలసీ ఉన్నది. ట్రంప్ తో ప్రాబ్లం ఉండదు. కానీ ఒక సంవత్సరానికి 1,00,000 మంది వెళ్తున్నారు, పనిచేస్తున్నారు, హై వాల్యూ జాబ్స్, పెద్ద ఉద్యోగ జీతాలు వచ్చాయి. అవి ఏమైనా తగ్గిపోతాయా? నేను అంత తగ్గవు అనుకుంటున్నా. అమెరికాతో ఈ బడ్జెట్ మీద అంత ఇంపాక్ట్ ఉండదు. ఏమైనా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయా అంటే ప్రపంచంలో ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతా వస్తున్నాయి. అందువల్ల నేను ఇంపాక్ట్ అంత ఉంటుంది అమెరికాకి మనకి అని అనుకోవట్లేదు. మనం చేసే పనులు భారతదేశంలో మన మీదే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అమెరికా మీద లేదు. అమెరికా మీద మనం దేనికి ఆధారపడినాం? అది ఉద్యోగాలు వెళ్ళిన వాళ్ళకి దాని ఒక్కటే టెక్నాలజీ మీద మనం ఆధారపడినాం. టెక్నాలజీని భారతదేశాన్ని వదలలేరు అమెరికా. మొన్న గత వారం బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికాకి పెద్ద సెట్ బ్యాక్ వచ్చింది. మీ అందరికి తెలుసు కదా, చైనీస్ నుంచి వచ్చిన డీప్ సీక్ తర్వాత ఇంకా టెక్నాలజీ సెక్టర్ ఇంకా ముఖ్యత ఇస్తారు. అందువల్ల నేనేం పెద్ద ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఉండదు. భారతదేశం అడ్జస్ట్ చేసుకోగలదు. అమెరికా మనకి ఇంపార్టెంట్ ఆర్థిక వ్యవస్థ అయినా వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అడ్జస్ట్ అయిపోతాయి. అది పెద్ద ప్రాబ్లం కాదు అని భావిస్తాం. రైట్. మాధవిరెడ్డి గారు, అంటే రియాలిటీకి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే రియల్టర్స్ హ్యాపీగా లేరు, అలాగని కొనాలనుకున్న కొనుగోలుదారులు ఆశలు నెరవేరట్లేదు. లేటెస్ట్ రిపోర్ట్స్ పరంగా ₹1,00,00,000 దాటిన లగ్జరీ ఫ్లాట్స్ కొంత అమ్ముడుపోతున్నాయి. బిలో కోటి ఉన్న ఫ్లాట్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా 36% అమ్మకాలు తగ్గిపోతే
ఎక్స్క్లూజివ్లీ రియాలిటీకి రారాజు అంటే కోవిడ్ వచ్చినా కూడా రియాలిటీకి రారాజు అనుకున్న హైదరాబాద్లోనే అది 69%కి డౌన్ అయిపోయింది. అంటే ఏం చేస్తే కొంత బెటర్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఎప్పుడైతే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్మోస్ట్ 2 years నుంచి అండి 2 years నుంచి కంటిన్యూస్గా ఒక్కసారి కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేదు. వేరాజ్ మనము చైనా వాళ్ళు కూడా స్లో డౌన్ అవ్వగానే వెంటనే స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానీ మెజర్స్ తీసుకొని వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. అలానే యూఎస్ కూడా ఎప్పుడైతే స్లో డౌన్ అయిందో ఒక 2 consecutive-గా వాళ్ళు రేట్ కట్స్ చేసేసి కొంచెం వాళ్ళ ఎకానమీని స్టెబిలైజ్ చేసుకున్నారు. కానీ మనం ఏంటంటే ఇంకా మెజర్స్ తీసుకోవడంలో కొంచెం స్లో డౌన్ అయ్యామేమో, ఇంకొంచెం రెస్పాండ్ ఇంకొంచెం ముందే అవ్వాల్సింది. వేర్ వీ హ్యావ్ సీన్ జీడిపి లాస్ట్ 2 quarters ముందు అయితే బిలో 6% కూడా వచ్చేసింది. సో దట్ వాజ్ సో అలార్మింగ్. ఆ టైంలోనే వాళ్ళు ఇమీడియట్ గా కొంచెం రెస్పాండ్ అయ్యి ఇదేదో కొంచెం మనకి ఎకానమీ కొంచెం అన్యూజువల్ గా స్లో డౌన్ అవుతోంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే ఇన్ఫ్లేషన్ జీడిపి కన్నా ఎక్కువ ఉండకూడదండి. అవును, జీడిపి వేర్ ఇట్ ఈస్ బిలో 6% ఉండి మనకి ఇన్ఫ్లేషన్ 7% ఉంటే దట్ ఈస్ వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్. అప్పుడే వాళ్ళు కొంచెం ఈ మెజర్స్ అనేవి మానిటరీ మెజర్స్ తీసుకొని ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కొంచెం తగ్గిస్తే, ఇప్పుడు హోమ్ లోన్ మీరు తీసుకున్నారనుకోండి, ఒక 50 లక్షలు బ్యాంక్ దగ్గర తీసుకుంటే మీరు ఇంట్రెస్ట్ తో పాటు ₹1 కోటి కట్టాలి విత్ ఇంట్రెస్ట్ తో కలిపి. అంటే ఈక్వలెంట్ మీరు ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నారో దానికి మించి ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఎంతమంది ఇంత ఇంట్రెస్ట్ బేర్ చేయగలరండి? సో వాళ్ళ ఈఎంఐ అప్పట్లో మేము అంటే ఒక 5, 6, 7 years ముందు చూసుకుంటే వాళ్ళకు 30,000 ఈఎంఐ ఉండదండి. అది పెరుగుతూ ఇప్పుడు 40,000 అయింది. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళు ఎందులోకి ఎంటర్ అవ్వాలంటే భయపడుతున్నారు. ఇక అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అమ్మో ఇంత ఈఎంఐ ఎక్కడి నుంచి కట్టగలము, అది కూడా 9%, అది 6%, 7% ఉండేదండి. అలా గ్రాడ్యువల్ గా ఇప్పుడు అది 9% వరకు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అనేవి చాలా ట్యాంపరింగ్ ఉన్నాయి. నెక్స్ట్ మేజర్ ఈ బడ్జెట్ లో మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ కూడా 72% న్యూ ట్యాక్స్ రిజిమ్ కి షిఫ్ట్ అయిపోయారండి. ఎందుకంటే కానీ దాంట్లో కొన్ని ఎగ్జంప్షన్స్ షిఫ్ట్ అవ్వలేదు. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మీరు ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో ఉంటేనే మీరు దాన్ని చూపించుకోగలరు. న్యూ ట్యాక్స్ రిజిమ్ లో ఎగ్జంప్షన్స్ చూపించుకోలేరు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ రిలీఫ్ కూడా పోయింది కదా. ఇప్పుడు నేను న్యూ ట్యాక్స్ రిజిమ్ లో ఉన్నాను, నాకు హోమ్ లోన్ ఉంది, బట్ దాని వల్ల నాకు యూజ్ లేదు. సో దీన్ని హోమ్ లోన్ చూపించడానికి లేదండి, ఎందుకంటే ఎప్పుడైతే మీరు న్యూ ట్యాక్స్ రిజిమ్ తీసుకుంటున్నారో మీకు ఏ ఎగ్జంప్షన్స్ ఇవ్వరు. మీకు అది కూడా ఓన్లీ అంటే స్లాబ్ రేట్స్ న్యూ ట్యాక్స్ రిజిమ్ కన్నా కొంచెం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కన్నా తక్కువ ఉంటాయి. ఈ స్లాబ్ రేట్స్ తక్కువ ఉంటాయి కానీ ఎగ్జంప్షన్స్ ఏవి అప్లికబుల్ కాదు. అదే ఈసారి మా డిమాండ్ కూడా ఏంటంటే ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కడుతున్నారో వాళ్ళకి న్యూ ట్యాక్స్ రిజిమ్ లో కూడా ఎందుకు ఎగ్జంప్షన్స్ ఇవ్వకూడదు? సో మేబీ టుడే దే మైట్ బి లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ న్యూ ట్యాక్స్ రిజిమ్ మీద. ఎంతమంది 70 to 75% పీపుల్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారంటే మరి వాళ్ళు తీసుకున్న హోమ్ లోన్లు ఎలా ఎగ్జంప్షన్ తీసుకోవాలి, వాళ్ళు తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీలు ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉందో వాటి మీద ఎగ్జంప్షన్స్ ఎలా తీసుకోవాలి, మేబీ ఈ రోజు అంతా దాని మీద అడ్రస్ చేయొచ్చండి. సో దట్ దే విల్ గెట్ రిలీఫ్ ఇమీడియట్లీ. ఇది గాని వచ్చిందంటే few people will come forward and take the home loans. కొంచెం ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆర్బీఐ రెపో రేట్ మీటింగ్ ఉందండి, మానిటరీ పాలసీ మీటింగ్ మనకి Feb 7th ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంజయ్ మల్హోత్రా హూ ఇస్ ద న్యూ ఆర్బీఐ గవర్నర్ మైట్ టేక్ సమ్ మెజర్స్ అండి. ఎందుకంటే ఈసారి నార్మల్ మెజర్స్ తీసుకుంటే ఈ మొత్తం ఏదైతే డీరేల్ అయిందో అదంతా కరెక్ట్ అయ్యేటట్టు కనిపించట్లేదు. సో దే హ్యావ్ టు టేక్ సమ్ వెరీ వెరీ కన్స్ట్రక్టివ్ అండ్ బోల్డ్ మెజర్స్ చేయాలని కోరుకుందాం ఖచ్చితంగా. రైట్, శేషు గారు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు అంటే బ్యాంకింగ్ రంగం సంబంధించి డిపాజిట్లు తగ్గిపోయాయి, అలాగే క్రెడిట్స్ కూడా తగ్గిపోయాయి. రెండోది కోవిడ్ తర్వాత ఎక్కువ మంది స్టాక్స్ అలాగే వీటివైపు సిప్స్ వీటివైపు ఇన్వెస్ట్ చేయడం అనేది పెరిగింది, రిస్క్ కూడా చేసుకొని మీరు పెడుతున్నట్టున్నారు. కానీ ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్ కూడా పడుతూ ఉంది. ఈరోజు కొంత ఒక పాజిటివ్ మూవ్ ఉంది, బడ్జెట్ ఉంది కాబట్టి. అంటే అటు లాభం జరగక ఇటు బ్యాంక్స్కి డిపాజిట్స్ పెరగక దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయటం? అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? బ్యాంకులో డిపాజిట్లు పెరగాలన్నా మళ్ళీ క్రెడిట్స్ పెరగాలన్నా ఏం చేయాలి? అంటే ఒకటి బ్యాంకింగ్ లో డిపాజిట్స్ పెరగాలి అంటే గవర్నమెంట్ పరంగా చేయడానికి పెద్దగా ఏం లేదండి. గవర్నమెంట్ అంటే బ్యాంక్ లో డిపాజిట్ ఎప్పుడు పెరుగుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్ ఎక్కువ మనకి ఇవ్వగలిగితే అప్పుడు బ్యాంక్స్ లో డిపాజిట్స్ అనేది పెరుగుతాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఒకటి మనం గమనించాల్సింది అంటే ఏ దేశమైనా సరే ఒక ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్న టైంలో సో ఎవరు కూడా బ్యాంక్స్ లో డబ్బులు పెట్టి చూస్తూ కూర్చోరండి. వాళ్ళేంటి రిస్క్ చేయడానికి రెడీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ
పొజిషన్ లో ఉంటారు, అంటే ఫైనాన్షియల్ గా కంఫర్టబుల్ గా ఉంటారు. ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ డబ్బు అనవసరంగా బ్యాంకులో ఉంటే మా అయితే 6% 7% మనకి ఎఫ్డీలు చేసుకుంటే 7% అట్లా వస్తుంది. సో దాని ఏంటంటే మనకి ఈ రోజుల్లో ఎలా ఉందంటే రిస్క్ తీసుకుంటారు, రివార్డ్ కూడా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక 15% 20% రిటర్న్స్ కోసము అటు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొక కొత్త చేంజ్ ఏంటంటే కొత్త బిజినెస్ వైపు వెళ్తున్నారు చాలా మంది. కాబట్టి గవర్నమెంట్ ఎన్ని తీసుకున్నా కూడా బ్యాంక్స్ లో డిపాజిట్స్ ని మనం అంటే సేవ్ అంటే పెంచే విధంగా నిర్ణయాలు అయితే గవర్నమెంట్ తీసుకున్నా కూడా జనాలు తీసుకునే పరిస్థితులు లేరండి. జనాలు చాలా వాటికి రిస్క్ తీసుకుంటున్నారు, కాబట్టి అది జరగదు. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఎకానమీ ముందుకు వెళ్లే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూసుకుంటే అటు యుఎస్ కానివ్వండి, అంటే ఇప్పుడు ఈ మధ్య పెరిగాయి, కోవిడ్ తర్వాత పెరిగాయి, జపాన్ లో కూడా ఈ మధ్య పెరిగాయి తప్ప ఒక 4 years బ్యాక్ కానీ గమనిస్తే అంతా కూడా దాదాపు ఏమి ఉండదండి. బ్యాంక్ లో ఇంట్రెస్ట్ ఉండదు, దాదాపు చెప్పాలంటే 1% లోపలే ఉంటుంది అనమాట. సో అందుకే మనకి అక్కడున్న ఎఫ్ఐఎస్ అంటాం, ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మన ఇండియా లాంటి కి అంటే గ్రోత్ ఉన్న కంట్రీస్ కి రావడము, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నాం. అయితే లాస్ట్ 3-4 నెలలుగా ఏమైంది అంటే వాళ్ళు బాగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు మన ఇండియాలో. సో మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా లాస్ట్ 3 నెలలుగా వీక్ గా ఉందని ఎగ్జాక్ట్ అండి. లాస్ట్ 4 నెలలుగా భారీగా ఇండెక్స్ భారీగా పడలేదు కానీ స్టాక్స్ భారీగా పడుతున్నాయి. మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా 40-50% పడ్డాయి లాస్ట్ 4 months లో. దీనికి ప్రధాన కారణము ఎఫ్ఐస్ ఎగ్జిట్ అవుతున్నారు ఇండియాలో. లాస్ట్ మంత్ లో 90,000 కోట్లు జరిగింది. ఐ మీన్ ఎఫ్ఐస్ వాపస్ తీసుకున్నారు. దానికి 4 నెలల ముందు చూసుకుంటే 1,10,000 కోట్లు ఒక నెలలో. సో ఈ విధంగా లాస్ట్ ఒక 4 నెలల్లో దగ్గరగా 2.8 lakhs crores ఎఫ్ఐస్ తీసుకెళ్లిపోయారు. దానివల్ల కూడా రూపీ కొంత వీక్ అయింది అనమాట. సో నేను కూడా ఇది టెంపరీ, మళ్ళీ ఫ్యూచర్ లో ఎఫ్ఐస్ మళ్ళీ మన ఇండియాకి రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఓవరాల్ గా నేను కూడా ఈ సేవింగ్స్ అంటే గవర్నమెంట్ మీరు సేవ్ చేసుకోవడానికి ఎవరు కూడా చెప్పడం కూడా మంచిది కాదండి. మనీ అనేది ఎకానమీ ఉండాలి, ఫ్లో ఉంటేనే ఎకానమీ ముందుకు వెళ్తుంది. ప్లస్ చాలా మంది బిజినెస్ లోకి వస్తున్నారు, బిజినెస్ లోకి రావడం మంచిదేనండి. దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఎకానమీకి అది చాలా